కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ సుపరిపాలన సాగిస్తుందని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబోతు రమణ తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అందించిన ఘనత తమ ప్రభుత్వందేనన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు సిగ్గు తెచ్చుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 లోనే ప్రథమైన తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాలో నగదు జమ చేయడానికి స్వాగతిస్తూ 57వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబోతు రమణ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమిపై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. అభివృద్ధి పనులు కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి తల్లికి వందనం అనే పథకం ప్రవేశపెడతామని ఎన్నికల ముందు చెబితే కూటమి ప్రభుత్వంలో ఆనాటి వైసీపీ దద్దమ్మలు హేళన చేసినటువంటి పరిస్థితి. వారు ఒక మనిషిగా ఇచ్చి దాంట్లో 2,000 రూపాయలు మళ్ళీ రిటర్న్ తీసుకున్నటువంటి వైసీపీ పెద్దలు ఈ రోజున సంవత్సరం అయింది, ఇంతవరకు కూడా మరి తల్లికి వందనం కార్యక్రమం చేయట్లేదు. ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నారు. నేను వైసీపీ సన్నాసులు అడుగుతా ఉన్నా, ఈ రోజున మేము ఒక పిల్లలున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా అందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున ఈ రోజున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, అలానే ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మరి బోండా ఉమామహేశ్వరరావు గారు, విజయవాడ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దలు కేశినేని శివనాథ్ సిన్ని గారి నాయకత్వంలో ఈ రోజున 57వ డివిజన్ న్యూ రాజరాజపేటలో మరి తల్లికి వందనం కార్యక్రమంలో పిల్లలతో భాగస్వామ్యం అవుతూ విజయోత్సవ సభను మేము జరుపుకోవడం జరిగింది. ఈ రోజున ఒకటి అడుగుతూ ఉన్నాం, రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మేము ఇచ్చినటువంటి సూపర్ 6 ఆల్రెడీ అన్నా క్యాంటీన్ మీరు తీసేశారు, మేము అన్నా క్యాంటీన్ పెట్టాం. అలానే మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాం. అలానే రేపు ఈ రోజున తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు అనుకున్న పథకాలు మొత్తం అందరికీ నెరవేరుస్తారు. అయితే ఎవరు అపోహపడవద్దు. ప్రతి ఒక్కరికి డబుల్ ఎక్కువ వస్తాయి, ఏం బాధ లేదు. బస్సు ఫ్రీ మొత్తం వస్తాయి, ఏదైతే అనుకున్నా అన్నీ వస్తాయి. ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 కానీ ప్రతిదీ ఆ రోజు మేమైతే ఏదైతే చెప్పామో ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒకటి చేసుకొని వస్తున్నాం. పింఛన్ 4,000 రూపాయలు చేశారు, 4,000 రూపాయలు ఇస్తున్నారు. వికలాంగుల పింఛన్ 6,000 రూపాయలు ఇస్తామన్నారు, 6,000 రూపాయలు ఇచ్చారు. తల్లికి వందనం వచ్చి ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు అని చెప్పేసి దూషణలు ఆడారు అందరు ప్రతి ఒక్కరు. కానీ ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం వేశారు. నెక్స్ట్ వచ్చి రేపు ఆగస్టు 15 ఉచిత బస్సు ఫ్రీగా లేడీస్ అందరికీ ఉచితంగా ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతిదీ ఏదైతే చెప్పారో ప్రతిదీ అమలు చేస్తున్నారు. లేడీస్ అయితే అందరూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు.